ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు పర్ఫెక్ట్ హిట్ పడి చాలా డేస్ అవుతుంది. డిఫరెంట్ కథలతో ట్రై చేసినా సక్సెస్ రాకుండా ఊరిస్తూనే ఉంటుంది. ప్రెసెంట్ ఇలాంటి ఫేజ్ లో ఇరుక్కుపోయాడు ఓ మెగా హీరో. చేతిలో ఉన్న సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. వరుణ్ తేజ్ కెరియర్ బిగినింగ్ లో క్లాసిక్ హిట్స్ కొట్టిన హీరో. ఫిదా, తొలి ప్రేమ అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. హరిశంకర్ డైరెక్షన్ లో గద్దలకొండ గణేష్ చేసి మాస్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత రకరకాల కాన్సెప్టులతో మల్టీ స్టారర్స్ చేసి స్టైలిష్ యాక్షన్ హీరోగా మెప్పించే ప్రయత్నం చేశాడు. గాండివేదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్ అంటూ డిఫరెంట్ కంటెంట్ ని ట్రై చేస్తే భారీ షాక్ తగిలింది. వచ్చిన ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది. అందుకే చేతిలో ఉన్న సినిమాతో అర్జెంటుగా బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ఫ్యామిలీ లైఫ్ ని సక్సెస్ఫుల్ గా చేస్తున్న వరుణ్ తేజ్ ఇప్పుడు కరుణ్ కుమార్ డైరెక్షన్ లో మట్కా మూవీ చేస్తున్నాడు. 1950 నుంచి 80 మధ్య కాలంలో మట్కా కథ సాగనుంది. 24 ఏళ్ల టైం పీరియడ్ లో ఓ వ్యక్తి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, జైలు ఖైదీగా ఉన్న అతడు గ్యాంబ్లింగ్ మాఫియాకు ఏ విధంగా అధినేతగా ఎదిగాడు అన్నది ఈ సినిమాలో మెయిన్ ట్విస్ట్. ఇందులో వరుణ్ తేజ్ 4 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. నెగిటివ్, పాజిటివ్ షేడ్స్ తో ఛాలెంజింగ్ గా వరుణ్ తేజ్ పాత్రలు ఉంటాయట. ఇప్పటికే కొన్ని కీలక షెడ్యూల్స్ పూర్తయ్యాయి. జూన్ 19 నుంచి కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఈ సినిమాతో వరుణ్ కి పెద్ద హిట్ ఇవ్వాలనే గోల్ తో యూనిట్ వర్క్ చేస్తోంది. మరి భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మట్కా ఈ మెగా హీరో కెరియర్ ని ఎంతవరకు బౌన్స్ బ్యాక్ చేస్తుందో చూడాలి.